పేపర్స్. సార్ పర్సనల్గా మీ గురించి తెలుసుకుంటూ ఉన్న క్రమంలో 2020లో మీరు రిజైన్ చేసేసారు టీడీపీకి. ఏంటి కారణాలు అని చెప్పి కొంతమంది మీ అనుచరులు కావచ్చు, లేదంటే ఇక్కడున్న మీకు సంబంధించిన వ్యక్తులు బీటెక్ రవిని ఎంకరేజ్ చేయడం వల్లనే మీరు పార్టీ మారారు. నారా లోకేష్, చంద్రబాబు నాయుడు అతన్ని మీకు మించి జిల్లాలో ఆధిపత్యం చెలాయించడానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. బీటెక్ రవి ఎదుగుదలని చూసి తట్టుకోలేకే మీరు బయటకు వచ్చారు. ఈ క్వశ్చన్ ఎలా తీసుకుంటారు మీరు? బీటెక్ రవికి నాకు కూడా చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. టిల్ టుడే టిల్ ఐ కేమ్ ఇన్ టు దిస్ పార్టీ వీఆర్ వెరీ ఫ్రెండ్లీ. నాకు ఆయనకు ఎటువంటి రాజకీయ విభేదాలు లేవు. ఆయన కూడా నేనంటే విపరీతమైనటువంటి గౌరవమే. అండ్ ఆల్ ది ఎలక్షన్స్ ఆల్మోస్ట్ 99 నుంచి అన్ని ఎలక్షన్స్ కూడా నాకు మద్దతుగానే వాళ్ళు చేశారు. వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళు కానీ వాళ్ళ శక్తి మేరకు నాకు సపోర్ట్ చేస్తూనే వచ్చారు. నాకు వాళ్ళ మీద ఎటువంటి విభేదాలు లేవు. కాకపోతే 2020 తర్వాత నాకు స్పష్టంగా కనబడింది ఏంటంటే లోకేష్ చేతిలోకి పార్టీ వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు చేతుల నుంచి పూర్తిగా చంద్రబాబు నాయుడు ముందర ఊరికే విగ్రహం పెట్టాడు తప్పితే వెనకలంతా కూడా లోకేష్ చేస్తున్నాడు. లోకేష్కు అంత కాంపిటెన్స్ లేదు, పార్టీని నడిపేటువంటి అనుభవము లేదు. ఆ అనుభవంతో పాటు ఆయనకు విపరీతమైనటువంటి దాన్ని ఏమంటారు అరగెన్స్, అహంకారం. నేనేదో చాలా పెద్ద గొప్ప, నేను చెప్పినటువంటి మాటలు అందరూ వినాలా, మిగతా వాళ్ళంతా నేను ఒక బాసు, మిగతా వాళ్ళంతా కూడా నా యొక్క నౌకర్లు అనేటువంటి ఫీలింగ్ స్పష్టంగా లోకేష్ వ్యవహారంలో నాకు కనపడింది. మేము 27 సంవత్సరాలు మేము పార్టీలో కొనసాగాము, లేకుంటే రాజకీయాలు చేస్తామంటే ఒకరి దగ్గర తలవంచాలని కాదు. వీ హ్యాడ్ దట్ లవ్ టువర్డ్స్ ద లీడర్. అంటే ఆ లీడర్ మీద అడ్మిరేషను, లేకుంటే ఆ పార్టీ లీడర్ మీద, అంతేగాని మేము నౌకర్లను అనుకునేటువంటి భావనలు ఉంటే ఎప్పుడో బయటకు వచ్చేవాళ్ళం. అందరం ఒక ఫ్యామిలీ అనేటువంటి ఐడియాలజీ మాదిరే ఉండింది. కొన్ని సందర్భాలు విభేదాలు ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో అకామిడేట్ చేసినా కూడా ఆ లీడర్షిప్ మీద నమ్మకం ఉంది. కానీ లోకేష్ వచ్చిన తర్వాత క్లియర్గా ఏమనిపించిందంటే ఆ యాటిట్యూడ్ డిఫరెన్స్. నేను బాసు, మీరు నా నౌకర్లు, మీరు ఉంటే ఉండండి పోదనేటువంటి నచ్చడము. అక్కడక్కడ అంటే ఎదుగుదల జరిగేటప్పటికి మేము కూడా పార్టీలో 2014 తర్వాత 2011లో నేను ఎమ్మెల్సీ అయినా, 2014 సమ్ సర్కమ్స్టెన్సెస్ వల్ల, నాట్ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, అనేటువంటి కొన్ని పొలిటికల్ సర్కమ్స్టెన్సెస్ వల్ల నేను డిప్యూటీ చైర్మన్ అయిన తర్వాత జిల్లాలో నాకు ఒక్కరికే క్యాబినెట్ పోస్ట్ ఉంది. ఐ వాజ్ ద ఓన్లీ క్యాబినెట్ ర్యాంక్డ్ పర్సన్ ఇన్ ద డిస్ట్రిక్ట్, కంబైన్డ్ కడప డిస్ట్రిక్ట్. సో జనం నా దగ్గరికి రావడము, నా యొక్క పాపులర్ పెరుగుతాను చూడడంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఏమేమి రకంగా వాళ్ళకి చేరవేశారో కానీ ఆ రోజు నుంచి వాళ్ళకు ఎందుకో నా మీద ఉన్నటువంటి అంతకుముందు ఉన్నటువంటి ప్లేస్లో కొత్తగా బిహేవ్ చేయడం జరిపింది. అది నాకు నచ్చలేదు. నెంబర్ వన్ నా మనస్తత్వం, నేను ఏ రోజు పోయి చంద్రబాబు నాయుడు గారి టికెట్ అడగలేదు. అండ్ ఏ రోజు కూడా ఆయన నన్ను డినై చేసింది లేదు. అండ్ ఒకవేళ నేను ఈరోజు పార్టీలో ఉంటే డెఫినెట్గా మళ్ళీ నన్నే అనౌన్స్ చేసేవాళ్ళు. దాని గురించి కూడా డౌట్ లేదు నాకు. బట్ అనిపిస్తుందా సతీష్ గారు, గెలుస్తాము, కూటమిదే అధికారము, ఖచ్చితంగా జగన్ ఇంటికి పంపిస్తాం అంటున్నారు. నిజంగానే వాళ్ళు అనుకున్నట్టు పుసుకున్న మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తే అయ్యో నేను అనవసరంగా వచ్చానని బాధ? ఒక మంచి వ్యక్తి దగ్గర ఉండాలా, ప్రేమ అభిమానులు ఉండేటువంటి దగ్గర ఉండాలా, ఒక క్యారెక్టర్ ఉన్నటువంటి లీడర్ దగ్గర ఉండాలా, ఒక విశ్వసనీయత ఉన్నటువంటి వ్యక్తి లీడర్ దగ్గర ఉండాలనేటువంటిది నా యొక్క నమ్మకం. రాను చంద్రబాబు నాయుడు గారిలో ఈ క్వాలిటీస్ అన్నీ తగ్గిపోయినాయి. ఉన్నటువంటి రాను మామూలుగా ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ క్యారెక్టర్ని అప్లిఫ్ట్మెంట్ కోసం ట్రై చేస్తారు. పరిణిత్ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ఇంకా రిఫార్మ్ అవుతారు. దట్ వాజ్ ద చేంజ్ వి నోటీస్డ్ ఇన్ రాజశేఖర రెడ్డి గారు గతంలో ఎట్లున్నారో కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత దెర్ వాజ్ అ ట్రెమెండస్ చేంజ్ అండ్ దట్ వాజ్ ఇన్ ద పాజిటివ్ డైరెక్షన్. రాజశేఖర రెడ్డి బిఫోర్ బికమింగ్ చీఫ్ మినిస్టర్ అండ్ ఆఫ్టర్ బికమింగ్ చీఫ్ మినిస్టర్ మీరు గమనిస్తే ప్రీతమైనటువంటి మార్పు. ఆ రకంగానే ఆయన ప్రజలకందరికీ కూడా, రాష్ట్రంలో ప్రజలకందరికీ కూడా ఈరోజు చేరువైనట్టు. కానీ చంద్రబాబు నాయుడు గారి విషయంలో చూస్తే అదేదో పాత సామెత ఉంది, రాను రాజగుర్రం ఏదో గాడిద. ఆ రకంగా డిటీరియేట్ అవుతుంది. పార్టీలో విలువలు లేవు, పార్టీలో విశ్వాసాలు లేవు, మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. మీరు ఒకటి ఇప్పుడు గమనించాల్సింది 2-3 విషయాలు నేను చెప్పేదాంట్లో జస్ట్ గివ్ యూ 2-3 ఎగ్జాంపుల్స్. ఈరోజు సతీష్ రెడ్డి ఒక మర్డర్ కేసులో లోపలిపోయినాడు, అన్యాయమైనటువంటి కేసు.
ఆయనకు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ తెలుసు. 2014లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదట దాన్ని ఎట్లా సేవ్ చేయాలనేది ఆలోచన చేయాలన్నా లేదా? ఎగ్జాక్ట్లీ. నేరం చేసినంటే నేరం చేసావు కదబ్బా, ఎట్లా చేయాలి? నేరం చేయలేదనేది నీకు తెలుసు, ప్రజలకు అందరికీ తెలుసు. నన్ను కాపాడాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా నువ్వు అధికారంకి వచ్చిన తర్వాత చేయాలి కదా, చేయలేదు, వదిలిపెట్టేసి. అది నీ నేచర్. సరే, క్రైమ్ ఉంది, లేకుంటే కోర్టులు ఉంటాయి, చూసుకుంటా అనేటువంటి నీకు భావన ఉంటే, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఓటుకు నోటు కేసు 2014లోనో 2015 స్టార్టింగ్లోనో, ఆ టైంలో మా ఫ్రెండ్ రేవంత్ రెడ్డి ఆయన కూర్చొని ఇద్దరు వాళ్ళు నీ మీద కేసు పెడతానే, ఓటుకు నోటు కేసు పెడతానే ఇమీడియట్గా కాంప్రమైజ్ అయిపోయి, హైదరాబాద్లో ఉండేవాడిని, హైదరాబాద్లో 5 ఏళ్ళు కాదు మాకు 10 ఏళ్ళు కావాలా, 20 ఏళ్ళు కావాలని మాట్లాడేటువంటి వ్యక్తిని రాత్రి కేసీఆర్ వార్నింగ్ ఇస్తే నువ్వు ఇక్కడ ఉంటే మాత్రం నేను చేస్తా అని చెప్తే అంత కాంప్రమైజ్ అయ్యి విజయవాడకు పోయింది వాస్తవమా కాదా? రాత్రి ఎందుకు నువ్వు మకాన్ మార్చినావు? 20 ఏళ్ళు హైదరాబాద్లోనే ఉండాలని చెప్పినవి నువ్వు ఎందుకు మకాన్ మార్చినావు? కేసీఆర్కి భయపడించింది, ఇవన్నీ ప్రజలకు తెలియదా? నంబర్ 1. నంబర్ 2, 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకొని పోయినాం. పొత్తు పెట్టుకొని పోయిన తర్వాత 4.5 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఆల్ ఆఫ్ ఏ సడన్ 5 నెలల ముందు కూర్చొని మనకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేదు, ఈ రాష్ట్రానికి నయవంచన చేశారు, నమ్మక ద్రోహం చేశారు, సో వీళ్ళ మీద మన యుద్ధం అని చెప్పి నరేంద్ర మోడీ మీద అంతా యుద్ధం ప్రకటించావు కదా, తిరుగుబాటు చేసావు, ఇలా నల్ల చొక్కాలు వేసుకున్నావు, జిల్లాలో పోయి కూర్చున్నావు, మీటింగ్ పెట్టినావు, అదేందో సభలు, ఏదో సభ, నమ్మక ద్రోహం సభలు ఏదో పెట్టావు, చేసావు. ఆ 4.5 సంవత్సరాల్లో నేను ఐఎమ్ వన్ ఆఫ్ ది, మామూలుగా ప్రతి ఒక్క సందర్భంలో కూడా సర్వసభ్య సమావేశము లేకుండా ఉంటే ఈ యొక్క పోలిట్ బ్యూరో ఈ సమావేశాల్లో కూర్చొని క్లియర్గా చెప్పాడు, మనం స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది అది ఆచరణ సాధ్యం కాదు. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటిలో కూడా లెవెల్ ప్లేయింగ్ ఉండదు కాబట్టి మనకి ఇవ్వడం అది ఇబ్బంది. కాబట్టి వీ హ్యావ్ ఎవాల్వ్డ్ అ కన్సెన్సస్, దీన్ని ఎట్లా చేయాలా, స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే ఈ రాష్ట్రానికి ఏమేమి వస్తాయి బెనిఫిట్స్, అవన్నీ లెటస్ క్యాల్కులేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. సో 40,000 కోట్ల వరకు మనకు బెనిఫిట్స్ రావచ్చు అనుకుంటున్నాం. ఆ 40,000 కోట్లు వాళ్ళు మనకు రీయింబర్స్ చేసేదానికి, ప్లస్ పోలవరం ప్రాజెక్ట్కి అంతా కూడా వాళ్ళే ఫైనాన్స్ చేయడానికి, ఆ తర్వాత ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్, ఎయిమ్స్ అయితేనేమి, లేకుంటే రకరకాల ఇన్స్టిట్యూషన్స్ అన్ని, ఆర్బీకేలు, ఇవన్నీ కూడా 9 ఇన్స్టిట్యూషన్స్ అనుకుంటా, ఇవన్నీ ఇచ్చేదానికి ఒప్పుకున్నారు. ఇంతకంటే బెటర్ ప్యాకేజ్ ఏం రాదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ బదులు స్పెషల్ ప్యాకేజ్ కూడా మనకు ముద్దే, మనకేం ఇబ్బంది జరగలేదని చెప్పి అనేక సందర్భాల్లో మాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే, నేను చెప్పింది కాదు. మొత్తం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, లేకుండా ఉంటే ఇన్ఛార్జీలు, లేకుండా ఉంటే అక్కడ ఉన్నటువంటి రకరకాల పోస్టులు ఉన్న వాళ్ళు మేమందరం విన్నాం చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. మరి 4.5 సంవత్సరం తర్వాత కూర్చొని నీకు జగన్మోహన్ రెడ్డి గారి సర్వేలో పాజిటివ్ వచ్చిందనో, లేకుంటే ఇంకోటి చూసుకొని అది దీనివల్ల అనుకోవడము, బయటకు వచ్చినాం. ఎస్, ఈవెన్ దట్ వీ యాక్సెప్ట్. నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఎన్నికలు అయిపోతానే నీ యొక్క ఎంపీలంతా ఎందుకు పోయి చేరుతారు? నువ్వు ఎందుకు అంత దిగజారు? నువ్వు దిగజారితే ప్రజలందరూ ఏమైనా ఎర్రోలు అనుకున్నావా? దట్ ఈస్ వేర్ చంద్రబాబు నాయుడు ఈరోజు ఆయన ఇమేజ్ పాతాళానికి పోయింది. నీకు ఎంత అవకాశవాదివో ఈరోజు ప్రజలు గమనిస్తాండ్రు. ప్రజలకు నువ్వు చెప్పుకోవాలా, నువ్వు ఎందుకు బీజేపీతో విభేదించినావు, మళ్ళీ బీజేపీ దగ్గరికి పోయి నువ్వు కూర్చొని ఎందుకు పడినావు, ఈరోజు స్పెషల్గా కొత్తగా బీజేపీని మళ్ళీ అలయన్స్ అయ్యేదానికి ఏంది కారణం? ఇన్ఫ్యాక్ట్ నిన్న మేనిఫెస్టోలో మోదీ గారి ఫోటో లేదు, అక్కడ పురంధేశ్వరి గారి ఫోటో లేదు, ఆ కూటమికి సంబంధించి ఏ రిప్లిక్ అందులో కనిపించట్లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ ద టీడీపీ అండ్ జనసేన అలైన్డ్ మేనిఫెస్టో. దాన్ని ఎలా చూడాలంటారు? బీజేపీ పార్టీ ససేమిరా వీళ్ళకి దగ్గరకు వచ్చేదానికి ఇష్టం లేదు. కానీ ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కూర్చొని లాబింగ్ చేసి చంద్రబాబు నాయుడు గారి రిక్వెస్ట్ మీద చంద్రబాబు నాయుడు కాలబేరానికి పోయి, అండ్ ఈరోజు కాదు గడిచిన 5-6 నెలల కిందటి నుంచి కూడా గమనించినట్లయితే తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన ఈజ్ ఎ బెటర్ అలయన్స్ దెన్ తెలుగుదేశం, జనసేన అండ్ బీజేపీ. బీజేపీ పార్టీతో ఈ రాష్ట్రంలో పొత్తు పెట్టుకుంటే అది లయబిలిటీనే కానీ అది ఒక పాజిటివ్ ఓటు రాదు.
సో దాని మీద పెట్టుకోకూడదని చెప్పి అనేక మంది సలహాలు ఇవ్వడము ఇక్కడ తెలుగుదేశం పార్టీ క్యాడర్లకు అందరికీ కూడా అదే విషయం. కానీ చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటి ఏంటంటే హీ వాంటెడ్ టు సేవ్ హిస్ స్కిన్ ఫస్ట్. పార్టీ కార్యక్రమాలు ఎక్కడికైనా పోయి, కార్యకర్తలు ఎక్కడికైనా పోయి, ఇంకోటి ఏమైనా పోయి, మొట్టమొదటి నేను ఉండాలా, నేను జైల్లోకి పోకూడదు, నేను బాగుండాలంటే వీళ్ళతో బాగుండాలా అని అవుట్ రైట్ కూర్చొని సరెండర్ అయినాడు. అన్ని మాటలు మాట్లాడినప్పుడు స్పష్టంగా బీజేపీ యొక్క వైఖరి మొట్టమొదటి రోజునే వీళ్ళు ఈ పొత్తు పెట్టుకున్న తర్వాత మొట్టమొదటి మీటింగ్ చిలకలూరుపేటలోనే ఎక్కడ పెట్టేట్టున్నారు ప్రజాగలం. ఆ మీటింగే ఒక అర్థం. ఇట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది మూడ్ ఆఫ్ బీజేపీ. ఒక్క మాటన్న చంద్రబాబు నాయుడు గారి గురించి పాజిటివ్గా మాట్లాడడం కానీ లేకుంటే ఆయన పొగడం కానీ ఎక్కడైనా జరిగిందా ఆ మీటింగ్లో? లేదు. జగన్ గారిని ఎక్కడైనా విమర్శించారా మోడీ గారు? లేదు. బట్ నువ్వు చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ తీసుకో, ఆయన మాట్లాడినటువంటి టైం అంతా కూడా రాష్ట్రానికి ఏం చేయాలో ఇంకోటి చేసేది అనేది పక్కన పెట్టి నరేంద్ర మోడీ గారిని ప్రసన్నం చేసుకునేదే అజెండాగా కూర్చొని పంపు కొట్టి 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 పెట్టాడు. ఎంత కొట్టినా కూడా లాస్ట్కి ఏం జరిగింది? ఆయన ఒక పదం కూడా ఈయన తీసుకోలేదు. ఈరోజు నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఈయన అనవసరమైనటువంటి ప్రామిస్లన్నీ చేస్తున్నాడు. రేపు ఆ యొక్క బ్యాడ్ ఇమేజ్ మనకు బీజేపీ కూడా రాకూడదు అని క్లియర్గా మీ మేనిఫెస్టోలో ఇది ఆచరణ సాధ్యం కాదు. ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళే కదా, వాళ్ళకు కూడా ఫైనాన్షియల్గా అందరికి తెలుసు కదా. బట్ ఎలా చూడాలంటారు? లాంగర్ వేలో ఒకసారి సతీష్ గారి ఆన్సర్ మీ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మేనిఫెస్టోలో దూరంగా ఉన్నారు, వీళ్ళ ఉమ్మడి మీటింగ్స్లలో అంటి ముట్టనట్టు ఉంటున్నారు. ఎక్కడ పురంధేశ్వరి గారు తప్ప ఇన్వాల్వ్ అయ్యి గ్రౌండ్లోకి చొచ్చుకెళ్తున్న పరిస్థితి బీజేపీ హైకమాండ్ నుంచి ఎక్కడ సపోర్ట్ సిస్టమ్ కనిపించట్లేదు. మొన్న జగన్ గారి పైన రాళ్ళదాడి జరిగితే ఫస్ట్ ట్వీట్ మోదీ గారు వేశారు, అనివార్యంగా చంద్రబాబు నాయుడు గారు తర్వాత వేయాల్సి వచ్చింది. అఫ్కోర్స్ నిన్న మేనిఫెస్టోకి సంబంధించి ఎక్కడా కూడా వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, లేదంటే ఈ బీజేపీ ఉంది, మేము భరోసా ఇస్తున్నాం కేంద్రం నుంచి అంటున్నారు. జనసేనకి సంబంధించి ఆ గుర్తును కూడా తీసేసి రెబల్ అభ్యర్థులకి కేటాయించేశారు. ఇన్ని తికమకల మధ్య రాష్ట్ర ప్రజలు ఎటువైపు ఆలోచించాలంటారు? ఎవరికి ఓటు వేయాలంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఎంతమంది గుంపులుగా వచ్చినా, ఎన్ని పార్టీలు కలిసినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేసినటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని పోయినాడు. వీళ్ళు 116 చెప్పని, ఇంకా ప్రపంచాన్ని అంతా తెచ్చి వాళ్ళ ఇంట్లో పెడతామని చెప్పని, లేకుంటే ప్రతి ఒక్క ఇంటికి కొన్ని 100 కోట్లు ఇస్తామని చెప్పినా కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. జగన్మోహన్ రెడ్డిని నిజంగా ఒక దేవుని మాదిరి, ఒక భగవంతుని మాదిరి ప్రజల గుండెల్లో నాటుకొని పోయినారు. ఇవన్నీ అక్కర్లేదు. ఈ అలయన్స్ కాదు, ఇంకో 116 వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలనేటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ ఇప్పుడు నేను ఒక గంట కిందట కూడా ప్రచారం పోయి వచ్చిన అన్నటువంటి పేదవాళ్ళు చెప్తున్నారు. మా దేవుడయ్యా, మా దేవుడు, మా జగనన్న. ఏందన్నా మా జగనన్నకి ఎవరికేస్తాం? సో ఇది ఉన్నంతకాలం ఈ అలయన్స్లు కాదు, లేకుండా ఉంటే ఈ సింబల్ కాదు, లేకుండా ఉంటే ఈ పార్టీలు కాదు, ఇవన్నీ పక్కన పెట్టండి. ఒక పాజిటివ్ ఓట్ టువర్డ్స్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల బెనిఫిట్స్ పొందిన వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నారు. డెఫినెట్గా ఆయన గెలుస్తాడు. నెంబర్ 1. అండ్ నెంబర్ 2, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకుంటే ఇతర పార్టీలు కానీ, లేకుండా ఉంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈ పేపర్లో అంతా డెవలప్మెంట్ అనేది లేదు, లేకుంటే ఇంకోటి లేదు, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, రాష్ట్రం కొల్లగొట్టే, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. వాట్ ఈస్ ద ఇండెక్స్ ఫర్ డెవలప్మెంట్? కొలబద్ద అయ్యేది. నా దృష్టిలో సామాన్య ప్రజల యొక్క హ్యాపీనెస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఎక్కడైతే సంతోషంగా పేద వర్గాల వారు ఉన్నారో, డిప్రైవ్డ్ సెక్షన్స్ ఉన్నారో, వాళ్ళు సంతోషంగా ఉన్నారంటే అంతకంటే డెవలప్మెంట్ ఏంది? ఈరోజు మీరు ఏ పేదవానికైనా పోండి, హ్యాపీగా ఉండరు. ఈరోజు కూర్చొని ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం, వాళ్ళ అవసరాలు ఏముంది? వాళ్ళకి ఏమైనా విమానాశ్రయాలు కావాలన్నా? మా ఊర్లో తెలిసి మా ఊర్లో 30,000 మంది ఓటర్లు ఉండరు. వీళ్ళు ఓ 50 మందో, లేకుంటే 100 మందో, లేకుంటే 150 మందో విమానాలు ఎక్కింటారేమో. వాళ్ళకి విమానాశ్రయాలు అవసరమా, లేకుండా ఇంకోటి అవసరమా? లేదు, వీళ్ళకి ఎక్కడికన్నా పోయి మల్టీప్లెక్స్లు పోయి ఏదన్నా సినిమాలు చూడాలన్నా, లేకుండా ఉంటే ఏదన్నా ఈ నుంచి కూర్చొని ఏదంటే అవి వినోదాలు దాన్ని చేసుకో. వాళ్ళకు కడుపు కూడు అందాలా, వాళ్ళకు సాయంత్రం అయితేనే కొంచెం హ్యాపీగా ఉండేటువంటి పరిస్థితులు ఉండాలి. సో బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో, కూడు, గుడ్డ, నీడ, వాళ్ళకి మినిమం అవసరాలు,
చదువులు, వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే హెల్త్ ఇష్యూస్. ఇంతకంటే బ్రహ్మాండంగా ఎవరన్నా చేశారమ్మా? గతంలో కూడా మేము చూసినాము, అనేక సంక్షేమ పథకాలు చేసేటప్పుడు కానీ లేకుంటే ఇచ్చేటప్పుడు ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ థింగ్. డే ఆఫ్టర్ డే కొంచెం సంక్షేమం మీద పెద్ద వేయడము, బీదవాళ్ళకి ఇవ్వడం అనేది ఇట్ ఇస్ ఎ రొటీన్ థింగ్. బట్ ఈరోజు ఉన్నటువంటి హ్యాపీనెస్ గతంలో ఎప్పుడూ లేదు. ఎందుకంటే గతంలో ఏదైనా సంక్షేమ పథకం రావాలంటే వాళ్ళు కూర్చొని 10 మంది దగ్గరికి తిరగాల్సినటువంటి పరిస్థితులు. ఆఫీసర్ల దగ్గర పోతే పలకుండా నిర్లక్ష్యం చేసేటప్పుడు స్థానికంగా ఉన్నటువంటి లీడర్ల యొక్క రికమెండేషన్ తీసుకొని పోవడము, లేకుండా ఉంటే వాళ్ళకు లంచాలు ఇవ్వడము, ఇవన్నీ తీసుకొని జరిగేటి. కానీ ఈరోజు గ్రామ స్వరాజ్యం, గ్రామ సెక్రటేరియట్, అందరూ అక్కడనే ఉండరు. నీ ఊరు దాటి ₹1 నీకు ఆటో కూడా పెట్టుకొని, లేకుండా ఉంటే నువ్వు ఒక బస్సు ఎక్కిపోయి ఒక ₹5 ఛార్జీ కూడా పెట్టుకోకుండానే నువ్వు ఆడ పెడితే నీ వాలంటీరే, 50 కుటుంబాలకు ఒక వాలంటీరు, అతనే నీ యొక్క లిస్ట్ అంతా తీసుకొని పోవడం, ఆడనే ఆ కార్యాలయంలో ఆ సచివాలయంలో తీసుకొని ఫీడ్ చేయడం, ఎవరికైతే అర్హత ఉందో. ఇక్కడ బెనిఫిషియరీస్ అన్నీ అడగండి, ₹1 ఎవరికైనా లంచం ఇచ్చారా? ₹1 లంచం ఇవ్వకుండా డైరెక్ట్గా మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ మీకు అందుతున్నాయి. ఆ తర్వాత ఇంతకుముందు పెన్షన్స్ ఇవ్వడం అంటే పంచాయతీ బోర్డు కార్యాలయం పోవాలి, అందరు క్యూలో నిలబడాలా, ఒక రోజు పడేది, 2 రోజులు పడేది. మా వేంపల్లిలో అయితే 3 రోజులు 4 రోజులు పడేది. నేను కూడా బాధపడతా ఉన్నా. మా తమ్ముడు సర్పంచ్ ఇప్పుడు ఈ పెన్షన్ వచ్చినప్పుడంతా మా పంచాయతీ బోర్డు ఆఫీస్ ముందర పోతే కొన్ని వేల మంది ముస్లింలంతా చేతికార పెట్టుకొని వాళ్ళ టర్న్కి వచ్చేదానికోసం. ఈరోజు సూర్యుడు ఉదయించక ముందే వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చి ఇవ్వడం అనేది ఎంత ఆనందకరమైనటువంటి విషయము. నువ్వు దేహి అనుకుంటా పోయి, అయ్యా నాకు ఇవయ్యా, నాకు తివుడు అయ్యా తొందరగానే దాన్ని పోయి నువ్వు ఇట్లా ఇంట్లో దర్జాగా కూర్చొని ఉంటే నీ ఇంటికి వచ్చి ఇదో మా పెద్దమ్మా నీ డబ్బులు తీసుకో పెన్షన్ అని చెప్పి ఒక బాధ్యతగా చేస్తుంటారు కదా, దట్ ఈస్ బీయింగ్ అప్రిషియేటెడ్. ఈరోజు రేషన్ షాపులు ఇంతకుముందు ఏం చేస్తూ ఉన్నారు, డీలర్ దగ్గరికి పోతే వాడు డీలర్ మంచోడైతే సరే వారం రోజులు 10 రోజులు ఇస్తాడు, లేకుండా ఉంటే ఫస్ట్ రోజు నుంచి తాళం వేసేసి ఒక 2 రోజులు ఇచ్చేసి అయిపోయినాయి సార్. టైమింగ్స్ పెట్టుకోవడము, వీళ్ళు పోయినప్పుడు వాడు మూసేయడము, వీళ్ళు 4 సార్లు 5 సార్లు పోవడము. కొన్ని సందర్భాల్లో వాడు ఎక్కడో ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ ఉందో ఆడనే తీసుకొని అక్కడనే లారీలు అమ్ముకొని వచ్చేటువంటి మా కళ్ళ ముందర మేము చూసాం. ఈరోజు డోర్ డెలివరీ, నీ దగ్గరికి వచ్చి నీకు కావాల్సిన నీ సరుకులు తీసుకొని వచ్చి నీ ఇంటికి వచ్చి నీకు ఇవ్వడం. నీకు ఆ దర్పం కూడా ఇప్పుడు ఒకడు బాధ్యతగా కూర్చొని నువ్వు వాని దగ్గర నేను బానిసనో లేకుంటే నాకు దేహి అని చెప్పి నువ్వు అనుకునే స్టేజ్ నుంచి నువ్వు రాజుమాదిరి కూర్చొని ఉంటే పేదవాళ్ళు కూర్చొని వాళ్ళ ఇంటికి తీసుకుని పోయి ప్రభుత్వం పోయి సేవకుల మాదిరి వాళ్ళు ఇస్తూ ఉంటారు. నీకు ఆ లగ్జరీ, ఆ కంఫర్ట్. అండ్ దీనికి అన్నిటికీ కూడా ఎక్కడే కానీ ₹1 వాళ్ళు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. డైరెక్ట్గా బెనిఫిట్స్ అన్నీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి. చదువు ఉంది, నెక్స్ట్ నీడ్ ఏమైపోతుంది, నీకు సంక్షేమం తర్వాత నీ కడుపుకు కావాల్సినటువంటివి నీకు కావాల్సిన తర్వాత కావాల్సింది ఎడ్యుకేషన్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. చాలామంది సతమతం అయిపోతున్నారు. ఇక్కడ ఎవడు ₹4 డబ్బులు సంపాదించుకున్నా కూడా ఫస్ట్ వాళ్ళ నెక్స్ట్ ఏంటంటే పిల్లల్ని చదివించుకోవాలంటే స్థానిక ఉన్నటువంటి స్కూల్ సరిగ్గా ఉండవు, ఇంగ్లీష్ మీడియం అయితేనే వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి కాన్వెంట్లోకి పంపించేవాళ్ళు. మా ఊర్లో కూడా ఎవడైనా కూడా కాన్వెంట్కి ఎందుకు పంపిస్తున్నాడు, గవర్నమెంట్ స్కూల్స్ కంటే బెటర్ అని. కానీ ఈరోజు అన్ని గవర్నమెంట్ స్కూల్స్ కంటే బెటర్గా ఈరోజు ఈ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ డెవలప్ అయిపోయినాయా? ఈ తల్లిదండ్రులు ఏదైతే కోరుకున్నారో ఇంగ్లీష్ మీడియం అనేది ఈరోజు వాళ్ళకి అందడం లేదా? ఇప్పుడు కూర్చొని మొన్న ఎప్పుడో నేను ఒక న్యూస్ పేపర్లో చూసాను, ఐ థింక్ ఈనాడు పేపర్లో అనుకుంటా, ఇది వచ్చేసి తెలుగునంతా నాశనం చేశారని. ఏమయ్యా మీరందరూ రామోజీరావు కానీ లేకుండా ఉంటే రాధాకృష్ణ కానీ లేకుండా ఉంటే చంద్రబాబు నాయుడు కానీ లేకుంటే దేవాంశ్ వీళ్ళందరూ తెలుగు మీడియంలో చదువుతానరా? మీరైతే నీ పిల్లోలను మీ వాళ్ళని అందరినీ భవిష్యత్తు బాగుండాలంటే మీరు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించాలా? కానీ ఇక్కడ లోకల్ పేదవాళ్ళు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవకూడదా, తెలుగు చదవాలా, లేకుంటే తెలుగు చదవకుంటే పెద్ద ఘోరం అంటున్నారు. మీ ఇళ్ళల్లో ఎంతమంది తెలుగు స్పష్టంగా చదవగలుగుతారు, రాయగలుగుతారు చెప్పు నాకు. ద సోకాల్డ్ పీపుల్ మీరు ఎవరెవరైతే శీర్షికలు రాశారో తెలుగు మీడియం మీద, తెలుగు భాష ఏదో అన్యాయం అయిపోతుందని, మీ ఇళ్ళల్లో మీ కోడళ్ళు ఎంతమంది తెలుగు రాయగలుగుతారు, తెలుగు మాట్లాడగలుగుతారు? అంటే ఇంగ్లీష్ బై మదర్ టంగ్ కాబట్టి ఏమన్నా 4 మాటలు ఏమన్నా మాట్లాడచ్చేమో, కానీ ఎంతమంది చేస్తారు? మీకైతే ఒక న్యాయం, ఇంకొకరికైతే ఒక న్యాయం. అంతే కదా, రాజకీయాలు అలానే అయిపోయాయి. నువ్వు తిట్టు, నేను తిట్టించుకుంటాను, మళ్ళీ నేనే రెచ్చగొడతాను. నాడు నేడు అనేటువంటి స్కీమ్స్
అప్గ్రేడేషన్ ఆల్ ది స్కూల్స్, ఫెసిలిటీస్ ఫర్ ది పూర్ పీపుల్ అనేటువంటి వాళ్ళకు ఆ ఫుడ్ కూడా మీరు చూస్తున్నాం, వెరీ హైజీనిక్ ఫుడ్, వెరీ హెల్తీ ఫుడ్, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని న్యూట్రియంట్ ఉండేటువంటి న్యూట్రిషన్ ఉండేటువంటి ఫుడ్ వాళ్ళకి ఇస్తూ ఉంటారు. రెండోది ఏ ఏ తరగతి చదువుతున్నా కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి ఈ యొక్క స్కాలర్షిప్స్ కానీ ఫీజు రింబర్స్మెంట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. నెక్స్ట్ వైద్యం, ఎవరన్నా బాగాలేనప్పుడు పోతానే అన్ని జబ్బులకు ఇంతకుముందు ఉన్నటువంటి జబ్బుల లిస్టు ఈరోజు ఒక చెంతాడు అయిపోయింది. ఏ దానికైనా కూడా పోయి నువ్వు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోవచ్చు, ఆరోగ్యశ్రీ కింద చేసుకోవచ్చు. ఇంతకంటే ఏం కావాలా? నీకు ఆరోగ్యం జరుగుతూ ఉంది, ఎడ్యుకేషన్ జరుగుతూ ఉంది, సంక్షేమం జరుగుతూ ఉంది, నీ ఖర్చులకు డబ్బులు వస్తున్నాయి. ద హ్యాపీనెస్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ డెవలప్మెంట్. సో ఫస్ట్ రోజే జగన్మోహన్ రెడ్డి ఆలోచన కరెక్ట్. మనము డెవలప్మెంట్ చేయాలంటే ముందు పేదవాళ్లకు సంతోషంగా ఉండేటట్టు చేయాలని చెప్పి ఆయన తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాల వల్ల కొన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ హర్ట్ అయ్యుండొచ్చు, లేకుంటే వాళ్ళు ఇది డెవలప్మెంట్ కాదనుకోండొచ్చు. అటువంటి వాళ్ళు విభేదించేమో కానీ సామాన్య వ్యక్తులు, గ్రామాల్లో ఉండేటువంటి వ్యక్తులు, మధ్యతరగతి కుటుంబాలు వీళ్ళంతా కూడా అత్యంత హ్యాపీగా ఉండరు. రైట్ సార్, ఫైనల్లీ మీకు రేవంత్ రెడ్డి గారికి చాలా దగ్గరి సంబంధం, వెరీ డీప్ ఫ్రెండ్షిప్ ఉందని విన్నాం. నిజమేనా? ఎలా మీ జర్నీ ఒకసారి మాతో షేర్ చేసుకోండి. ఇన్ఫ్యాక్ట్ మీరు టీడీపీని వదులుకున్న తర్వాత రీసెంట్గా వైసీపీలో జాయిన్ అయ్యే క్రమంలో కూడా రేవంత్ రెడ్డి గారే షర్మిల ద్వారా డ్రైవ్ చేశారు, మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి కడపలో పోటీ చేయించాలి, పులివెందుల నుంచి పోటీ చేయించాలి అని చెప్పి మధ్యవర్తిత్వం కూడా జరిగింది. ఇందులోకి రాకుండా అడ్డుకున్నారు, జగన్ దగ్గరికి రాకుండా అడ్డుకున్నారు అని ఒక వార్త కూడా ఉంది. చాలా స్వచ్ఛమైనటువంటి ఫ్రెండ్షిప్ మా ఇద్దరిది. 1995-94లో ఆ టైంలో స్టార్ట్ అయినట్టుంది. ఎట్లా అది ఫ్రెండ్షిప్ కుదిరింది. అప్పటి నుంచి ఎవ్రీ డే వీ యూస్ టు మీట్. ఎప్పుడు కూడా మా ఇంటికి వచ్చేవాడు, ఇద్దరం కలిసి తిరిగే వాళ్ళం. చాలా అంటే చాలా అభిమానము. ఇన్ఫ్యాక్ట్ నాకు ఎమ్మెల్సీగా వచ్చేదానికి కూడా మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇచ్చి కొంచెం తప్పే క్రమంలో కూడా గట్టిగా పట్టుబట్టి నాకు ఎమ్మెల్సీ ఇచ్చేదానికి కూడా ఆయన్నే మొట్టమొదటి వ్యక్తి. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ఇంటికి పోతే ఎంతోమంది విఐపీస్ ఉన్న బ్రేక్ఫాస్ట్ టేబుల్కి నన్ను పిలిచి ఆహ్వానించడము. ఇటీవల ఒక వారం కిందట 10 రోజుల కిందట నాకు ఎంతో పని నుండి హైదరాబాద్ పోతే ఆయనకి హీ వాజ్ ఇన్ హిస్ అఫీషియల్ బ్రీఫింగ్. ఆ బ్రీఫింగ్లో ఉన్న కూడా అనంత రమ్మని చెప్పి ఆ బ్రీఫింగ్లో కూడా కూర్చోబెట్టుకున్నాడు. ఫర్ విచ్ నిజంగా నేను ఆశ్చర్యపోయినా. అంటే ఇంత ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తారా అనేటువంటి వ్యక్తి. బట్ ఎప్పుడు కూడా నా పొలిటికల్ యాక్టివిటీస్లో ఏమన్నా నువ్వు ఆ పార్టీ లేకపోయినావు, ఆలోచించకూడదా అన్నాడు. అంటే ఉండేటువంటి పరిస్థితి నీకు తెలుసు కదా రేవంత్, చంద్రబాబు నాయుడు గారికి లోకేష్తో వచ్చిన తర్వాత అంతేలేనా ఏం చేస్తావు, అంతకు మించి ఆయన ఇంకోటి నాకు చేయలే. సో అవర్ ఫ్రెండ్షిప్ ఈజ్ బియాండ్ ఆల్ అవర్ పొలిటికల్ యాక్టివిటీస్. మీ మీద పొలిటికల్గా మేము కలిసిన వాళ్ళం కాదు, దానికంటే ముందే ఉంది. హీ రెస్పెక్ట్స్ మీ, ఐ రెస్పెక్ట్ హిమ్ అండ్ ఐ రియలీ అడోర్ హిమ్ ఫర్ హిస్ ట్రెమెండస్ అచీవ్మెంట్. ఒక సామాన్య వ్యక్తి ఒక ముఖ్యమంత్రి కాగలుగుతాడంటే దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి చంద్రబాబు నాయుడు. ఒక ఫైటర్. కేసులు పడినాయి, కేసులు పడితే కొమ్మిడిచి ముందరికి పోయినాడు, రా ఇంకేం చేస్తా చేయనాడు. ఈరోజు నువ్వు నీ దగ్గర మేమందరం శిష్యులం, మమ్మల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు రేవంత్ ఆల్సో పార్టీ వర్కర్, పార్టీ ఎమ్మెల్యే, పార్టీ ఎమ్మెల్సీ. అటువంటి వ్యక్తి ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రి కాగలిగినాడు. నువ్వు ఈ రోజుకి కూడా నువ్వు ఫైట్ కూడా ఇవ్వలేని పరిస్థితి పోతావు అంటే ఎక్కడ నువ్వు పడిపోయినావు అనేది తెలుగుదేశం పార్టీ థింక్ ట్యాంక్స్ అన్ని కూడా ఆలోచన చేయాలి. చాలా యాదృచ్ఛికంగా మీ జర్నీ ఇక్కడ నాకు అనిపిస్తోంది. మీ ఇద్దరు చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్స్. మీకు సానుభూతి పరులైన మీ పార్టీకి ప్రస్తుతానికి ఫ్రెండ్షిప్గా ఉన్న కేసీఆర్ గారు అక్కడ రేవంత్ గారికి బద్ధ విరోధి. రాజకీయంగా వాళ్ళంతా విరోధులు పార్టీల పరంగా. ఆయనకి బద్ధ శత్రువైన జగన్ గారు మీతో ఇప్పుడు అలైన్ అయి ఉన్నారు, ఆయన పార్టీలో మీరు జాయిన్ అయ్యారు. ఎలా చూడాలి సిమిలర్? మా ఫ్రెండ్షిప్కు రాజకీయానికి సంబంధం లేదమ్మా. మేము రాజకీయాలు రాకముందే, అంటే నేను అప్పటికే జస్ట్ టీడీపీ ఇన్ఛార్జ్గా అట్లా అనౌన్స్ అయ్యాను అంటే అప్పుడప్పుడే అనుకుంటా. అప్పటి నుంచి మేము కలిసి ప్రయాణం చేస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క ఫంక్షన్స్కి మా ఇంట్లో ఏం ఫంక్షన్ ఉన్నా రేవంత్ రెడ్డి వస్తాడు. రేవంత్ రెడ్డి ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా మాకు ఆహ్వానం ఉంటుంది.
అంతే తప్పితే చాలా సంవత్సరాల వరకు ప్రతిరోజు కలిసేవాళ్ళం. తర్వాత ఆయన పొలిటికల్గా బిజీ అయిపోయిన తర్వాత గ్యాప్ అంటే కొంచెం కలవడం ఫ్రీక్వెన్సీ తగ్గిందేమో కానీ, బట్ ఇటీవల ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన రిసీవ్ చేసినటువంటి విధానం నిజంగా ఐ వాజ్ టేకెన్ బ్యాక్. ఎవరు ఇవ్వరు అంత విలువ, ఎవరు ఇవ్వరు అంత విలువ ఇచ్చాడు. సీఎం అనే దర్పం కానీ అసలు లేదమ్మా, నాకు అదే ఆశ్చర్యం. నాకు అంత మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత నాకు అనిపించింది, ఏంటి నేను సీఎంతోనా మాట్లాడింది అంటే, నేను అది రేవంత్ ఇది రేవంత్ అని చెప్పి నేను మాట్లాడుతాను, ఆయన అదిన్నా ఇదిన్నా ఇది ఎట్లా జరుగుతుందినా అదేందినా వీళ్ళు ఇట్లా కాదు అంటే, ఎప్పుడు కూడా రేవంత్కు ఉన్నటువంటి అవగాహన పాలిటిక్స్ మీద కానీ లేకుంటే ఇష్యూస్ మీద కానీ ఆయనకున్నటువంటి ఇన్పుట్స్ కానీ అవగాహన కానీ ఏ నాయకునికి లేరమ్మా. దెర్ ఇస్ నో మ్యాచ్. రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి అవగాహన ఇక్కడ ఏ రకంగా జరుగుతాయి, దీన్ని ఎట్ట చేయాలనే దాని మీద దెర్ ఇస్ నో బడీ ఐ హ్యావ్ సీన్ ఈ కాంటెంపరీస్లో ఎవరిలో కూడా లేదు. రైట్. షర్మిల గారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదా కాంగ్రెస్లో జాయిన్ అవ్వండి? ఎప్పుడు లేదు, కానీ సునీత గారు ఒకసారి ఫోన్ చేశారు, వచ్చినారు. బట్ రిలవెన్స్ లేదు కదమ్మా. ఇప్పుడు నీకు పొలిటికల్ పార్టీలో నువ్వు ఉండాలా, మీ డెసిషను. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరేందో మీ మనసు ఏందో 10 మందికి తెలియదు, నమ్మకం లేదు. ఆ తర్వాత ఒకటే సబ్జెక్ట్ పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారు. దాంట్లో వీ హ్యావ్ అవర్ ఓన్ డౌట్స్. నిజంగానే అతను చేసేటువంటి స్వభావం ఉంటే మైట్ బి ముందే ఉన్న అప్రోచ్ ఉంటే ఉండొచ్చు. కానీ బట్ నాకు ఐ రియలీ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ అడ్మిరేషన్ టువర్డ్స్ అవినాష్ రెడ్డి. అనేక సందర్భాల్లో నేను తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడు కూడా చెప్పాను, ఈరోజు కాదు, తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడే చెప్పాను, వాళ్ళ టోల్ కాదయా, మరి ఎందుకు జరిగిందో ఇది ఎట్లా జరిగిందో తెలియదు. నిజంగా ఈవెన్ టుడే నలుగురిని పట్టుకున్నారు. ఆ నలుగురు కూర్చొని వీలే చేస్తారని చెప్పి సిబిఐ అంతా ఛార్జ్షీట్ వేసింది కదా. ఆ చంపినోడు కూర్చొని ఈరోజు అవినాష్ రెడ్డి మీద ఎందుకు చెప్తాడు? ఒకవేళ అవినాష్ రెడ్డి పాత్ర ఉంటే అవినాష్ రెడ్డి మీద ఎందుకు చెప్తాడు? అండ్ అతన్ని ఒకటి ఎవడైతే కన్ఫ్యూజ్ చేస్తాడో అతన్ని వీళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారు? సునీతమ్మ రోజు సపోర్ట్ చేస్తూ ఉంది కదా. అండ్ దౌర్భాగ్యం ఏంటంటే అతను ఫ్రీగా పులివెందులో తిరుగుతున్నాడు.